మానవుడు కలిగి ఉన్న పోరాటములో ధనాపేక్ష ఒకటి. లోకమును నీవు ఆధారము చేసుకుని లోకములో ఉన్న మనుషులను నీవు చూచి వారి వల్ల నీవు ఉండవలనని probably you're filled with greed for money. You see, whom you love defines and shapes your life. Now why is that you cannot love money? Because it is primarily the commandment of the scripture. తిమోతికి పౌలు రాసి ఉన్న మొదటి పత్రికను నీవు చూచినప్పుడు 6వ అధ్యాయము 10వ వచనములో, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. దేవుని యొక్క వాక్యములో పాత నిబంధనలో గెహాజీ అని ఒక వ్యక్తిని మనం చూస్తాము. అతడు ధనాపేక్ష కలిగిన వాడై కోరుకొనని రోగమును కలిగి ఉన్నవానిగా మారిపోయాడు. కృత నిబంధనలో యూదా ఇస్కరియోతు యేసుక్రీస్తు ప్రభును ధనము కొరకై అప్పగించి చివరకు తన ప్రాణమును తానే తీసుకున్నాడు. ఈరోజు లోకములో ఎందరో ఈ ధనాపేక్షకు చిక్కిన వారై తమ జీవితమును వారు నాశనము చేసుకుంటూ ఉన్నారు. ధనము అవసరత అయి ఉండగా దాన్ని వాడుకునండి, కానీ దానికి దాసులుగా మారకండి.